నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దశాబ్దాల స్వప్నం సాకారమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు బెంగాల్ కోటపై కమలం వికసించింది. మోదీ, అమిత్ షా వ్యూహాలతో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ చిత్తుగా ఓడిపోయింది. గడ్డి పూలను విసిరేసి సిగపై కమలాలను పెట్టుకున్నారు బెంగాలీలు. యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూసిన పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో బీజేపీ విజయ భేరీ మోగించింది. మమతా సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది. ఢిల్లీలో కమలం, గల్లీలో కమలం. రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతోంది. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో కమలం వికసిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే బెంగాల్ను టార్గెట్ చేసుకుంది కాషాయ దళం. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకు సాగింది. బెంగాల్ గడ్డపై పురుడు పోసుకున్న బీజేపీ అక్కడ అధికారం కోసం ఆలుపెరగని పోరాటం చేసింది. 46 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తలు శ్రమించారు. వాస్తవానికి 1991 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచే కమలం క్రమంగా కోల్కతాలో విస్తరించింది. 1998లో టీఎంసీతో పొత్తు పెట్టుకుని ఒకే ఒక్క ఎంపీని గెలిచింది. సీన్ కట్ చేస్తే 2026 నాటికి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో మోదీ వర్సెస్ మమతా దీదీ అన్నట్టుగా ఎన్నికలు సాగాయి. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ లీడర్ అయినప్పటికీ ఆ పార్టీ ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. 1980వ దశకంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతోనే బీజేపీ రాజకీయ అరంగేట్రం ఆరంభమైంది. కాలక్రమేణా నిలకడగా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ అధికారం కోసం టీఎంసీతో పోరాడే స్థాయికి చేరుకుంది. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. దీదీని ఓడించేందుకు మోదీ, షా ద్వయం మాస్టర్ ప్లాన్ వేసింది. సంకల్ప పత్రం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో బెంగాలీలను ఎంతగానో ఆకట్టుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండికొట్టేలా మేనిఫెస్టోను రూపొందించి సక్సెస్ అయ్యారు బీజేపీ లీడర్లు. మహిళలు, యువతను ఆకర్షించడంతో పాటు బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసిన హామీలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బీజేపీ మేనిఫెస్టోలో 5 ప్రధాన అంశాలున్నాయి. చొరబాట్లపై ఉక్కుపాదం, మహిళలకు పెద్దపీట, యువతకు ఉపాధి, బెంగాలీ సంస్కృతి పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలతో క్యాంపెయిన్ చేశారు కమలనాథులు. మమతా బెనర్జీకి అండగా నిలిచే మహిళలను ఆకట్టుకోవడానికి బీజేపీ కూడా హామీల వర్షం కురిపించింది. గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి లాంటి హామీలు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎదుగుదలకు అనేక కారణాలు దోహదపడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకత, హిందువుల ఏకీకరణ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి హిందుత్వ సంస్థల చురుకైన పాత్ర కాషాయ ప్రభంజనంలో కీలకంగా మారింది. దీంతో ఒకప్పుడు కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా నిలిచిన ఓటర్లు క్రమంగా కమలం వైపు మళ్లారు. 2014 నుంచి బీజేపీ హిందూ నినాదాలు, పండుగలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా పశ్చిమ బెంగాల్లోని హిందూ ఓటర్లను సమీకరించడానికి ప్రయత్నించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టులను వెనక్కు నెట్టి బెంగాల్లో ప్రధాన శక్తిగా ఎదిగింది. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ హిందూ ఓటర్లను ఐక్యం చేయడంలో చాలా వరకు విజయం సాధించింది. మమతా బెనర్జీని ఢీకొట్టే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేననే అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగించడంలో సక్సెస్ అయింది. పదేళ్లలోనే కమలదళం బెంగాల్పై పట్టు సాధించుకుంది. 2016లో బీజేపీ కేవలం 3 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుచుకుంది. 2021 ఎన్నికల నాటికి 77 అసెంబ్లీ సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తాజాగా 2026 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మ్యాజిక్ ఫిగర్ దాటింది కాషాయ దళం. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టుగా దీదీ ఓటమికి అనేక రీజన్స్ ఉన్నాయి. టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం, సందేశ్ ఖాళీ ఘటనలు, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఉదంతాలను రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంది బీజేపీ.
తృణమూల్ అవినీతి, మహిళల భద్రతను ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించింది. అందుకే బెంగాలీల మనసులను దోచుకుంది భారతీయ జనతా పార్టీ. బెంగాల్లో బీజేపీ బలపడ్డానికి ఒకప్పుడు రామజన్మభూమి ఉద్యమం లబ్ధి చేకూర్చింది. ఇప్పుడు అక్రమ చొరబాటుదారుల అంశం కలిసొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అంటే గిట్టని వర్గాలను తమ వైపు తిప్పుకోవడం, హిందుత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడంతో బీజేపీ విజయఢంకా మోగించింది. మొత్తానికి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్, స్టేట్లోనూ బీజేపీ సర్కార్. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పొలిటికల్ ట్రెండ్ ఇది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి ఓట్లేస్తున్నారు ప్రజలు. కమలం జాబితాలో బెంగాల్ చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి